ఒక్క నిమిషం ఆగండి. మనకు ఒక్క రోజు రాత్రి నిద్ర లేకపోతేనే చాలా భయంకరంగా ఉంటుంది గదా! కానీ ఒక డిసీజ్ ఉందండి. ఇదేం చేస్తుందంటే లైఫ్ మొత్తం నిద్ర లేకుండా చేసి మనల్ని స్లోగా డెత్ వరకు తీసుకెళ్తుంది. ఇదే ఫేటల్ ఫెమిలియల్ ఇన్సోమియా. ఇదేం నార్మల్ ఇన్సోమియా కాదండి. ఇది స్టార్ట్ అయితే బ్రెయిన్ మళ్ళీ స్లీప్ మోడ్‌లోకి వెళ్ళదు. ఇది ఒక రేర్ జెనెటిక్ బ్రెయిన్ డిసీజ్ అన్నమాట. మన బ్రెయిన్‌లో థాలమస్ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే స్లీప్‌ని కంట్రోల్ చేస్తుంది. కానీ డిసీజ్ వచ్చినప్పుడు ఏమవుద్దంటే థాలమస్ అనేది కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోతుంది. సో బ్రెయిన్ ఇప్పుడు స్లీప్‌కి అసలు పర్మిషనే ఇవ్వదు. మనం వీడియో ముందుకెళ్ళే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న. మన బాడీ లాంగెస్ట్ టైమ్ స్లీప్ లేకుండా ఎన్ని రోజులు సర్వైవ్ అవ్వగలదు? ఆప్షన్ ఏ 2 వీక్స్, ఆప్షన్ బి 3 మంత్స్, ఆప్షన్ సి 6 మంత్స్. మీ ఆన్సర్ ఏంటో కామెంట్ లో చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఎండింగ్ లో చెప్తా. సో వీడియో చివరిదాకా చూడండి. ఈరోజు ఖచ్చితంగా మీరు ఒక కొత్త విషయం తెలుసుకోబోతున్నారు. ఈ డిసీజ్ వచ్చిన ఎర్లీ స్టేజ్ లో చిన్నగా స్లీప్ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత డేస్ లో మొత్తం స్లీప్ అనేది లేకపోవడం, హాలుసినేషన్స్, ఇంకా కన్ఫ్యూజన్స్, ఇంకా పానిక్ అటాక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. దీనివల్ల బాడీ ఆర్గన్స్ అనేది స్లోగా ఫెయిల్ అవడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళకి అసలు క్యూరే లేదు. ఈ డిసీజ్ అసలు ఎందుకు వస్తుందంటే హెరిడేటరీ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల వస్తుంది. ఇది ఎక్స్ట్రీమ్లీ రేర్ డిసీజ్. ఇది వస్తే ఇంకా చనిపోవడమే. సో మనం పైన చెప్పుకున్న క్విజ్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ 2 వీక్స్ అప్రాక్సిమేట్లీ సర్వైవ్ అవ్వగలం. 2 వీక్స్ కూడా కన్ఫర్మ్ గా చెప్పలేం. బాడీ స్లీప్ లేకుండా అసలు లాంగ్ టైం సర్వైవ్ కాలేదు. సో స్లీప్ అనేది సింపుల్ గా అనిపించినా ఇది లైఫ్ కి ఒక ఆక్సిజన్ లాంటిది. మనం ఎప్పుడు స్లీప్ ని ఇగ్నోర్ చేయకూడదు. ఈ వీడియోలో మీరు ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నారనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల మన వీడియో ఇంకొంచెం మంది చూడడానికి పుష్ అవుతుంది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి రేర్ బ్రెయిన్ సైన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫార్మా తెలుగు. సింపుల్ సైన్స్ ఇన్ తెలుగు.